హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణాస్ కిచెన్. అబ్బా ఈ ఎండలకి చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందా? అయితే బయట దొరికేది కాకుండా ఇంట్లోనే హైజీనిక్ గా ఇలా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి కూడా ఇంట్లోనే తయారు చేసిన ఫుడ్స్ పెడితే చాలా మంచిది. అయితే ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఈ ఐస్ క్రీమ్ తయారీకి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో చిక్కటి ఫుల్ క్రీమ్ మిల్క్ని 1/2 లీటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ ప్యాకెట్ని తీసుకోవాలి. నేనైతే ఈ వీడియోలో వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ వెనిలా ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ మిక్స్ని వేసుకోవాలి. ఇంకా 1/2 గ్లాస్ కాచి చల్లార్చిన మిల్క్ను కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు కట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు కూడా మరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ పౌడర్ మిక్స్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా గరిటెతో తిప్పుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ ప్యాకెట్ ఒక్కటి కొనుక్కుంటే చాలు. ఇందులోనే వెనిలా ఎసెన్స్ ఇంకా ఇలాచి షుగర్ కూడా వేసి కలిపేస్తున్నారు. కావాలంటే కొద్దిగా తీపి చూసుకొని కొద్దిగా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం షుగర్ చూసుకొని కావాలంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నాకైతే తీపి కొంచెం తక్కువ అనిపించింది. 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 4 నిమిషాల పాటు బాగా మరగనిచ్చి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ మిక్సీ పట్టుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్స్చర్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఇలా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇది త్వరగా అయిపోవాలంటే -19 డిగ్రీస్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. ఒక 4-5 అవర్స్ తర్వాత ఒకసారి తీసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ క్రష్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ మిక్సీ జార్లో వేసి క్రష్ చేయడం వల్ల మనకి సాఫ్ట్ ఐస్ క్రీమ్ అయితే వస్తుంది. ఇలా బాగా మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ 4 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మన వెనిలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు 4 అవర్స్ అయితే అయిపోయింది. మన ఐస్ క్రీమ్ రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లోకి ఐస్ క్రీమ్ తీసేసుకోవాలి. చూడండి ఎంత క్రీమీ సాఫ్ట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు తినాలనిపించినా ఇంట్లోనే ఇలా ఐస్ క్రీమ్ చేసుకొని సర్వ్ చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మీద ట్యూటీ ఫ్రూటీస్ వేసుకొని డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఎంజాయ్ ద ఐస్ క్రీమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.